జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష జరుపుతున్నారు. ఓకే. ఇంత పెద్ద ఎత్తుగా పార్ట్ టైం జాబ్, ముందంతా రాజకీయాలంటే పార్ట్ టైం జాబ్. ఓకే. వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళు ఏదో దేశాలు తిరుగుతూ ఉంటారు, అటు చేస్తున్నారు. ఓకే. పార్ట్ టైం రాజకీయాలు ఇప్పుడు అట్ట కాదు, ఫుల్ టైం రాజకీయాల్లో ఉండాలి. పార్ట్ టైం రాజకీయం ఏమంటే పక్కన పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. వేణుగోపాల్ గారు, నాయకుడిని ఎక్కడైనా మరోవైపు అటు వైఎస్ విజయమ్మ గారి అదే పాత్ర గురించి కూడా ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, ఒక పర్సన్ ని, అతని వెనకాల పత్రికలు లేదు, పేపర్ లేవు, అతని ఎదురుగా దుష్ట చతుష్టం లేదు. అలాంటి ఒక వ్యక్తిని ఇంతమంది పల్లి ఎదుర్కొంటున్నారు అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడు ప్రజల్లో, ఎంత బలహీనంగా ఉన్నారో ప్రజల్లో అర్థమైంది. వీళ్ళు బలంగా ఉంటే ఒక వ్యక్తిని ఇంతమంది కలిసి ఎదుర్చాల్సిన పని లేదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ బలవంతులైతే, జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ వాళ్ళకి బలం ఉంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి ఇన్ని రాజకీయ పార్టీలు ఒకటయ్యి 175 10 రాజకీయ పార్టీలు అభ్యర్థులను పెడతాయా ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి, ఒక పార్టీని ఎదుర్కోవడానికి? సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ముందుగానే సిగ్నల్ లాగా తెలుస్తుంది. అదే చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎదుర్కోమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు నెరవేర్చలేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి తెలుగుదేశం ఒక్కనే 174 అభ్యర్థులను పెట్టమను. ఇన్ని చేయని వ్యక్తి పైన ఇంతమంది కావాలా? సో ఓకే లక్ష్మణ్ గారు వారు అన్నట్లుగా మొత్తానికైతే వైనాట్ 175 కంపల్సరీ 100%, అందులో ఎటువంటి డౌట్ లేదు అనేది వారు ఇప్పటికీ కూడా కాన్ఫిడెంట్గా ఉన్న విషయం. మరోవైపు ఇటు వైఎస్ విజయమ్మ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతోందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మరి అటు ఒకవైపు కొడుకు, మరోవైపు కూతురు, అటు ఏపీ రాజకీయాలు. ఇప్పుడు లక్ష్మణ్ గారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నాకున్న పక్కా సమాచారం మేరకు అవి పరిష్కారం చేసుకున్నాను. సో పరిష్కారం అయిపోయిన తర్వాత అంత వ్యతిరేకత అభావము ఇంకా ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇందాక మీరు తులసిరెడ్డి గారిని అడిగితే ఆయన చెప్పలేకపోయారు, నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో షర్మిల పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చెయ్యదు, రాసి పెట్టుకోవచ్చు. అలాగే చెయ్యదు. అలాగే కడప పార్లమెంట్ కూడా పోటీ చెయ్యదు. ఆ సంబంధించినటువంటి విషయాల్లో ఆమె ఇక మీదట జోక్యం చేసుకోదు, వాళ్ళమ్మ కూడా జోక్యం చేసుకోదు. వాళ్ళమ్మ సైలెంట్ గా ఉంటుంది, అటు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కాబట్టి షర్మిల గారు ఇంకా వేరే ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చేమో, నాకు అది సందేహమే. ఎందుకంటే ఆమెకు రాజ్యసభ సీటు దాదాపు కన్ఫర్మ్ చేశారు కర్ణాటకని. రాజ్యసభకు రేపు ఎన్నికల లోపలనే ఏప్రిల్లోనే అది కూడా ఉన్నది. కాబట్టి ఆ అవకాశం వస్తున్నప్పుడు సులభంగా వచ్చేటువంటి పదవి కాదని, కష్టాలతో కూడుకున్న పదవి తీసుకోవాలని ఎవరైనా అనుకుంటారా? రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరు అనుకోరు. 6 సంవత్సరాలు. అందువల్ల ఇక్కడ పార్టీ అధ్యక్షురాలిగా పని చేయొచ్చు, ప్రచారం చేయొచ్చు, దానికి సమయం ఎక్కువ ఉంటుంది, తీసుకోవాలి. కాబట్టి అంతవరకే పరిమితం అవుతుంది. కాబట్టి పోటీలో అయితే ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడ ఆమె పోటీ చేయకపోవచ్చు అభిప్రాయం. ఇంకా రెండోది మీరేం ప్రశ్న చేశారు? సో అంటే ఓవరాల్గా కనుక సిచ్యువేషన్స్ చూసినట్లయితే మరి ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం ఒక ఎత్తు అయితే, మరి నిజంగానే ఈ కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవం వైపు తీసుకెళ్లే ప్రయత్నం కానీ ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందా అనేది ఇప్పుడు అంత ఈజీ కాదు. నేను ఇందాక చెప్పాను కదా, ఓటర్లు కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం అంటే అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వచ్చి చేరడము, కార్యకర్తల బలం పెరుగుతూనే కాదు కదా. ఎన్నికల్లో పోటీ చేసి సీట్లు సంపాదిస్తే అది బలమైన పార్టీ అంటారు ఎవరైనా. ఇక్కడ అలాంటి అవకాశాలు లేవు. ఎందుకు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు గ్యారెంటీగా గెలిచే పార్టీ వైపే వెళ్తాయి. ప్రజలంతా తక్కువగా ఈ రోజు లేరు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద ఇష్టం లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనుకుంటే చంద్రబాబు నాయుడికే ఓటేస్తారు తప్ప ఈ జీరోలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని నేనైతే అనుకోవటం లేదు. అలాగే ఎవరైనా ముఖ్యమైన నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి కాస్త జనంలో పలుకుపట్టుకున్న వాళ్ళు ఉంటే అక్కడ మాత్రమే వైఎస్ఆర్సీపీకి పడే ఓట్లు వాళ్ళకి పోతాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీకి కొంత తగ్గచ్చు. ఇప్పుడు 88 సీట్లు కావాలా,
150 ఉన్నాయి. అవును. ఓ 30 సీట్లు తగ్గుతాయి అనుకోండి, ఏంటి నష్టం వైఎస్ఆర్సీపీకి? అవును. మళ్ళీ అధికారంలోకి వస్తారు కదా, అవును. 40 చోట్ల పోతాయి అనుకుందాం. ఉమ్. మరి ఇక్కడ వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉన్నారు. ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగము, తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక మతానికి సంబంధించిన ఓట్ల ఆకర్షణ, ఇవన్నీ కూడా ఎన్నికల వ్యూహంలో భాగంగా పనిచేస్తే ఉమ్. గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది నా ప్రశ్న. ఇక్కడ రేపు పొద్దున మనం తెలుగుదేశము జనసేనలో కూడా ఏకాభిప్రాయముతో సీట్లు ప్రకటిస్తారా? ఇక్కడ కూడా వివాదాలు మొదలైతాయి. సీట్లు కొన్ని ప్రకటిస్తూనే అవును. అసంతృప్తి మొదలైతాయి. అవును. టికెట్ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్. కడప జిల్లా రాజంపేట మేడ మల్లికార్జున రెడ్డికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వలేదు. ఉమ్. ఆయన అంతకుముందు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉండేవాడు, వదిలేసి వైఎస్ఆర్సీపీ పోయాడు. ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. ఉమ్. తెలుగుదేశం పార్టీ నమ్ముకొని అక్కడ పనిచేస్తున్న నాయకులు కాదని మేడ మల్లికార్జున రెడ్డి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయనకే టికెట్ ఇవ్వాలా అన్నది చర్చ నడుస్తుంది. అవును. అంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తి అయిపోయి ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు మళ్ళీ ఆయన కలుస్తారా? అవును. అక్కడ తెలుగుదేశం టికెట్, అవును. తెలుగుదేశం పార్టీ కూడా డబ్బుల వ్యవహారం నడుపుతున్నది. టిక్కెట్లు అమ్మేస్తారు అంతే, నో డౌట్. ఉమ్. ఇది ఒక పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు. ఉప్పల్ లక్ష్మణ్ 50 కోట్లు తీసుకొస్తాను అంటే చూపించంటారు, ఉప్పల్ లక్ష్మణ్ కూడా టికెట్ ఇస్తారు. ఓకే. మరి అది కదా పరిస్థితి ఇవాళ. మరి ఇక్కడ దీన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉంది ఎక్కువ? ఉమ్. ఫైనాన్షియల్ గా తట్టుకునే శక్తి ఎవరికి ఉంది ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% ఉంది, నేనైతే చెప్పగలను. ఓకే. దాన్ని ధీటుగా ఎదుర్కొనే శక్తి ఇలా ఉందా? లేదు కదా. అవును. ఎవరు పవన్ కళ్యాణ్ మన్ని తేగలుగుతాడా? అవును. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జైలు కేసులు గొడవలు ఉంటే తెలుగుదేశం పార్టీ పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతారా? ఉమ్. ఎవరంటే ఎవరో కొంతమంది ఉమ్. వివేక రాజకీయ రంగంలో ఉండాలనుకున్న వాళ్ళు, పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇంకా సంపాదించుకోవడానికి పెట్టుబడి పెడతారు. ఓకే. మరి ఇప్పుడు నేను ఒకటే మాట, నిజంగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉండే మేడ మల్లికార్జున టికెట్ ఇస్తాడా? ఎస్, మీరు అన్నట్లు అభ్యర్థుల విషయంలో కూడా రకరకాల సమీకరణాలు ఉన్నాయి ముఖ్యంగా. మరి ఇప్పుడు జనసేన వాళ్ళు ఎన్ని చోట్ల వాళ్ళు ఆశించున్నారు సీట్లు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేము అంటే వ్యతిరేకిస్తేదా? మరి ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి వైపు ఏళ్ళు చూపిస్తుంటే ఒక ఏళ్ళు 4,000 వీళ్ళ వైపు కూడా చూస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.